ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ఆయన, స్తోత్రాలు తండ్రి. ఆయన ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు ఆయన, స్తోత్రాలు తండ్రి. మరో వారం తండ్రి మిమ్మల్ని ఇలా ఆరాధించుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఆయన, స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధానంలో ఉంచు, మీ ఆత్మ సహాయం దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే శక్తిని దయచేయండి ఆయన. చెప్పుటకు నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థనా మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. 14వ అధ్యాయం మొదటి నుంచి. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. విశ్వాసం విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకోమంటున్నారు పౌలు గారు. ఆ చేర్చుకున్న వానితో సంశయాలు, అతనికి ఏదైనా సంశయం ఉంటే అతనితో వాదం పెట్టుకోవద్దు. అతన్ని మనం బలపరచాలి, కానీ అతనితో వాదాలు పెట్టుకోకుండా అతన్ని బలపరచాలి అని పౌలు గారు మనకు చెప్తున్నారు. ఇక్కడ 2వ వచనం. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాన్ని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఇక్కడ ఒకడు సమస్తమును తినవచ్చు అంటున్నాడు, ఒకడేమో తినకూడదు అంటున్నాడు. తినువాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? తిన్నవాన్ని తృణీకరింపకూడదు అంటే చీప్గా చూడకూడదు. నువ్వు తింటలేదు, నేనైతే తినేస్తున్నానని అతన్ని చీప్గా చూడకూడదు. మరి తిన్నవాడు ఏం చేస్తున్నాడు అక్కడ? తిననివాడు తినువాన్ని వానికి తీర్పు తీరుస్తున్నాడు. ఈ తిన్నవాడు ఏం చేస్తున్నాడు? తినివాడిని నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపంలో పోతావు, నేను నరకానికి పోతావు అని ఇతనట్టుంటే, తినేవాడేమో నువ్వు చీప్గా చూస్తున్నావు, నువ్వు తింటలేదని. 5వ వచనం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. ఇక్కడ తినేవాడు తినేవాడిని అనకూడదు, తిన్నవాడు తినేవాడిని అనకూడదు. ప్రతివాడు తన మనసులోనే ఏదైతే నమ్ముచున్నాడో దాన్ని రూఢిపరుచుకొని తన మనసులో ఉంచుకోవాలి. 6వ వచనం. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఇక్కడ తినేవాడు తినేవాడు ఎవరికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ తింటున్నారు. మనలో ఎవడును తన కోసం బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. ఇక్కడ ఎవరైనా తన కోసం బ్రతకడు, కానీ ప్రతి ఒక్కరూ ప్రభువు కోసమే బ్రతుకుతున్నారు. కాబట్టి ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని విమర్శించకూడదు. ప్రతి ఒక్కడు తన మనసులో తను ఏదైతే విశ్వాసం ఉంచి నమ్ముతున్నారో దాన్ని తన మనసులో ఉంచుకొని తను నిశ్చయించుకోవాలి. 14వ వచనం. సహజముగా ఏదీ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. సహజముగా ఏది నిషిద్ధం కాదని నేను ప్రభువునందు ఎరిగి నేను నమ్ముచున్నాను అంటే దేవుడు ప్రతి విషయంలో మనకి తెలియజేశాడు. ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేయాలి, ఏది చేయకూడదని మన ప్రతి విషయాన్ని మనకు దేవుడు తెలియజేశాడు. మంచిది అని చెప్పిన దాంట్లో కొంతమందికి బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను మనం ఎదుటివానికి బలహీనుడై ఉన్నప్పుడు మనం బలవంతులు కదా అని ఎదుటివాన్ని తృణీకరించకూడదు. ఎవరైతే నిషిద్ధమని ఎంచుకుంటున్నారో అది వారికి మాత్రమే నిషిద్ధం. నేను తినకూడదు అనుకుంటున్నాడు అనుకో, అది అతనికే తినకూడదు. నేను తినకూడదు కదా అనుకుని ఎదటోని కూడా తినొద్దు అని
మనం బలవంతం చేయకూడదు. ఎందుకంటే అతను బలహీనతలో ఉన్నాడు కాబట్టి మన బలవంతులుగా ఉన్నప్పుడు ఎదటివాన్ని తృణీకరించకూడదు. 16వ వచనం, దానివల్ల ఏమైపోతుంది? మీకున్న మేలైంది దూషణ పాలైపోతుంది. దానివల్ల ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో, పరలోకం ఏదైతే ఇస్తానని అన్నాడో, ఏదైతే మేలైంది మనకి ఇస్తా అన్నాడో అది దూషణ పాలైపోతుంది. 21వ వచనం, మాంసం తినుట కానీ ద్రాక్షారసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డం కలుగజేయనది మరేదియూ కానీ మానివేయుట మంచిది. అది ద్రాక్షరసమే కానీ మాంసమే కానీ మరేదియు ఏదైనా అది దేవుని ఆజ్ఞ ప్రకారం ఉన్నది. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాని ప్రకారం మనం అది చేయొద్దన్న దాని విషయంలో మనం ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, సహోదరునికి అడ్డం అయితే అది మనం మానివేయటం మంచిది. ఒకవేళ మానేస్తే దేవుడు తినమన్నాడు కదా అని మనం తినేసామంటే అది సహోదరునికి అడ్డం. కాబట్టి ఇప్పుడు అది మానేసినంత మాత్రాన మనకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ దానివల్ల మన మేలైంది ఏమైపోతుంది? దూషణ పాలు అయిపోతుంది. కాబట్టి అక్కడ పౌలు గారు కూడా ఏమన్నారు? నా సహోదరునికి నేను మాంసం తింటాం అడ్డయితే నేను మాంసమే మానేసాను అంటే మాంసం తింటాం మానేసినంత మాత్రాన మనకి వచ్చిన ఇబ్బంది లేదు. కాకపోతే మనకు పోయేది ఏంటి? అక్కడ పరలోకం రాదు మనకి. మన సహోదరునికి అడ్డమైన ఏదైనా ఇబ్బంది కలిగజేసి ఇది ఉంది అని మనం మానేస్తే మనకి మంచిది. నేను బలవంతుని కదా, నాకు బలం ఉంది కదా అని తినేస్తే మనం ఎవరికి లెక్కప్ప చెప్పాలి? దేవునికి లెక్కప్ప చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడ మనం ఏ పని చేసినా జాగ్రత్తగా చూసుకుని అది సహోదరుడికి అర్థంగా ఉందా అంటే అది వాక్యానుసారంగా ఉంటేనే, అది లోకానుసారంగా ఉన్నదాన్ని మనం చేయనవసరం లేదు. ఏదైతే వాక్యానుసారంగా ఉందో అది సహోదరునికి అడ్డైనప్పుడు మాత్రమే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుని మానేవేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడునూ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయు చూచుకొనవలెను. అంటే ఇక్కడ నాకు స్వతంత్రం ప్రతి దాంట్లో దేవుడు నాకు ఇచ్చాడు. కాకపోతే అన్నీ చేయదగినవి కావు. అక్కడ సహోదరు నిమిత్తం మనం ప్రతి విషయంలో కూడా ఎదుటివారి మేలు కొరకు మనం ప్రతిదాన్ని చూసుకుంటూ అదే ఎదుటివారు క్షేమాభివృద్ధి కలుగజేయడం మాత్రమే మనం దాన్ని చేయాలి. మన స్వతంత్రాన్నే ఎదుటివాళ్ళకి క్షేమాన్ని కలగజేసేదిగా ఉండాలి తప్ప ఎదుటివాడిని ఇబ్బంది కలగజేసేవాడిగా మనం ఉండకూడదు. 25వ వచనం, మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చు. ఇక్కడ మన మార్కెట్లో దొరికే దాని గురించి ఏమంటున్నాడు దేవుడు? ఏదైనా మీరు మార్కెట్లో అమ్మిన దాన్ని ఎటువంటి అనుమానం లేకుండా కొనుక్కు తినేయచ్చు. దాని నిమిత్తం మీరు ఏ అనుమానం పెట్టుకోకర్లేదు, దొరికింది తినేయచ్చు అన్నాడు. కాకపోతే ఆ తినే విషయంలో మీరు ఎదటోళ్ళ బలహీనతను బట్టి మీరు మానేయండి తప్ప తినే విషయంలో ఏది కాదు. మన ఏదైతే బలహీనుడు ఉన్నాడో అతన్ని మనం బలపరచాలి. రోమపత్రిక 14వ అధ్యాయం 22, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్చుకొనని వాడు ధన్యుడు. నీకైతే మనకి ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసం మన మట్టుకు మనమే దేవుని ఎదుట ఉంచుకోవాలి. ఆ ఉంచుకున్న తర్వాత ఏదైతే మనం సమ్మతించున్నామో ఏది విషయం అయితే ఇది తినొచ్చు, ఇది తినకూడదు, చేయొచ్చు, చేయకూడదు అన్న విషయంలో మనం ఏం చేయాలి? తీర్పు మనల్ని మనమే తీర్పు ఇది చెయ్యొచ్చు, నేను చేస్తాను కాబట్టి ఎదోడు కూడా చెయ్యాలి అనే దాన్ని మనం ఇప్పుడు ఎదోడు చేయకపోతే ఏదైతే నేను చేస్తున్నానో దాన్ని ఎదరోడికి చెప్పేసి చెయ్యాలని మనం చెప్పడం తప్పు. నేను నమ్మాను కాబట్టి ఎదరోడు కూడా చేయాలనేది కూడా అది తప్పు. అది తనకు తాను ఇక్కడ ఏమంటున్నారు? తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్చుకొనని వాడు ధన్యుడు.
మనం ఏదైతే నమ్ముతున్నామో అది మన మనసులో ఉంచుకుని దాన్ని మనం తీర్పు తీర్చుకోకూడదు. నేను నమ్ముతున్నాను కాబట్టి ఎవరో కూడా చెయ్యాలనే దాని గురించి మనం ఆలోచించుకోకూడదు. అది ఎప్పుడైతే మన బలవంతులుగా ఉన్నామని ఎదటోని మనం చెయ్యాలని ఇబ్బంది పెట్టామో అది ఇబ్బంది అవుతుంది. నీకున్న విశ్వాసం నీ మనసులో ఉంచుకో. నువ్వు చేయగలవు. చేయగలిగినా నువ్వు ఇది ఎదరో చేయలేకపోతున్నాడు కాబట్టి ఇతను తప్పు చేస్తున్నాడనే ఆలోచన నీలోకి రానివ్వద్దు. కాబట్టి ప్రతి ఒక్కడు తన విశ్వాసాన్ని తనలో ఉంచుకుని ఎదుటోడి విషయంలో తీర్పు తీర్చకూడదు. మనం కూడా నేను చేస్తున్నాను కాబట్టి తనకు తానే తీర్చుకొనని వాడు ధన్యుడు అంటున్నారు. ఏ విషయం అయితే మనం సమ్మతించామో ఇది చెయ్యొచ్చు అని ఆ విషయంలో మనం తీర్పు తీర్చుకోకూడదు. ఫిలిప్పీ పత్రిక, అదే రోమాపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. మొదటి నుంచి, కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యంను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఇక్కడ మనం బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకోకూడదు. మనం బలవంతులుగా ఉన్నాం కాబట్టి మనం ప్రతి విషయంలో చేసుకుంటూ వెళ్ళిపోయి నేను దేవుడి పని చేసేసుకుంటున్నానని సంతోషపరచుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇక్కడ బలహీనలు కూడా ఉంటారు. వాళ్ళ బలహీనతను కూడా మనం అర్థం చేసుకుని ఆ బలహీనతను మనం బలహీనల దౌర్బల్యాన్ని భరించబద్ధులమై ఉన్నాము. కాబట్టి వాళ్ళ గురించి మనం చేసే పని కూడా ఆపుకుని మనం వాళ్ళు కూడా కలుపుకుని మనం ముందుకు వెళ్ళాలి. కానీ మనం బలవంతులుగా ఉన్నాం కదా అని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి దేవుని పనిలో కుదరదు. ఇక్కడ దేవుడు మనకి అన్నిటి యందు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, కానీ అన్నీ చేయదగినవి కావు. కాబట్టి తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగే విషయంలో ప్రతివాడు ఏం చేయాలి? మేలైన దాన్ని అతనికి కలగజేయాలని, అతన్ని సంతోషపరచాలని, సహోదరుని బలపరచాలని ప్రతి ఒక్కడూ ఆలోచించుకోవాలి. అక్కడ కింద ఏమంటున్నాడు? క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు. అక్కడ యేసుప్రభువుకి అన్నీ చేయాలని చేసే అధికారం ఉంది. ఆయనకి ఏది అడ్డు లేదు. కానీ అన్నీ చేసాడు. ఇక్కడ అన్నీ చేయలేదు. తను తాను సంతోషపరచుకోలేదు. మన నిమిత్తం ఆయన ప్రతి విషయాన్ని తగ్గించుకుంటూ మనకి ఏది మంచిది ఏది చెడు అని చెప్పుకుంటూ మన బలహీనతల్ని అర్థం చేసుకుంటూ ఆయన మనల్ని బలపరుచుకుంటూ వచ్చాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలంతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ మనం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరిని ప్రేమించి, ఇక్కడ ఏది చేసినా మనం ప్రేమతోనే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? మీ ప్రేమ ఎలా ఉండాలి? తెలివిగా ఉండాలి. సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై, అన్ని విషయాల్లో మీరు అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి. ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతి విషయంలో కూడా మీరు అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి. మీ ప్రేమ తెలివితో ఉండాలి. అంతకంతకు అభివృద్ధి పొందాలి. ప్రతి విషయంలో మనం అభివృద్ధి కూడా పొందాలి. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగుతుంది. మనం ఏదైతే చేస్తున్నామో ఈ పనుల వల్ల దేవునికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. ఆయనకు స్తోత్రం చెల్లించబద్దులమే ఉన్నాం. అలాగే మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? మీరు యేసుక్రీస్తు దినముకి ఆయన వలన ఏదైతే నీతి ఫలం వస్తుందో ఆ నీతి ఫలం నిండుకున్న వారై ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నిష్కపటులు నిర్దోషులై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను మీ గురించి అంటున్నాను. అలాగే మనం బలవంతులు అయిన తర్వాత, మనకు బలం వచ్చిన తర్వాత ఎవరైతే బలహీనలు ఉన్నారో వారి గురించి కూడా మనం ఈ విధంగా ప్రార్థన చేయబద్దులమే ఉన్నాం. ప్రతి ఒక్కరూ
ప్రేమతో ఉండాలి, సకల విధమైన అనుభవజ్ఞానంతో ఉండాలి. యేసుక్రీస్తు దినమునకు నీతి ఫలంతో నిండుకున్నవారై ఉండాలి. నిష్కపటులను నిర్దోషులు కావాలని మనం ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. చేయబద్దులమై ఉన్నాం కాబట్టి అక్కడ పౌలు గారు మనం తెలియజేస్తున్నారు మీరు ఈ విధంగా ఉండాలి అని. 12వ వచనం, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకి సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇక్కడ మరి అన్నీ చేసిన తర్వాత మన సువార్త విషయంలో ముందుకెళ్ళినప్పుడు అనేకమైన ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమంటున్నారు పౌలు గారు, ఇప్పుడు నాకు సంభవించినవి అన్నీ ఏదైతే నాకు సంభవించినాయో అది దేని నిమిత్తం సంభవిస్తున్నాయి? సువార్త మరీ ఎక్కువగా ప్రబలుటకే, సువార్త ఇంకా ముందుకెళ్ళడానికి అది నాకు సంభవిస్తున్నాయి. దాని గురించి మీరు మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏ అయితే ఇబ్బందులు వస్తున్నాయో, ఇరకాటాలు వస్తున్నాయో దాని గురించి మీరు ఎంత మాత్రం భయపడొద్దు. ఏ ఇబ్బంది వచ్చినా దేని నిమిత్తం వస్తుంది? సువార్త ఇంకా ఎక్కువ అవ్వడానికే వస్తుంది తప్ప మీరు భయపడి వెనక్కి వెళ్ళిపోవద్దు. ఈ విషయం మీరు తెలుసుకోండి అని మనకు పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ పౌలు గారు ఇన్ని ఎందుకు చేస్తున్నారు? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవాలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమములలో పాలివాడగనట్టుకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ ఎన్ని మనకి సహోదరుల్ని బలహీనల్ని బలపరచాలి, ప్రతి విషయంలో మనం అనుభవజ్ఞానం గలవారై ఉండాలి. ఆయన వచ్చేసరికి మనం నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలి, సహోదరులను బలపరచాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఏ విధము చేతనైనను యేసుప్రభు వారు పౌలు గారికి కనపడ్డారు కదా, ఆ కనపడినప్పుడు ఆ మహిమా శరీరం చూసినప్పుడు నాకు ఏ విధం చేతనైనాను ఇది నాకు కావాలి, దాని గురించి నేను దేన్నైనా పెంటగా వదిలేసుకుంటాను, ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొంటాను, ఎలాంటి ఇబ్బందులైనా. ఇక్కడ ఏమన్నాడు? ఆయన్ని ఎరగాలి ఫస్ట్. ఇవి కావాలంటే ఆయనను ఫస్ట్ యేసుప్రభు వారిని ఎరగాలి. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఈ రెండింటి నిమిత్తం పౌలు గారు ఎంతటి శ్రమనైనా ఎంతటి ఇబ్బందినైనా ఎదుర్కొంటాను, నాకు ఉన్నదాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుంటాను అంటున్నారు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. నేను దేని నిమిత్తం యేసు ప్రభు వారి చేత నేను పట్టబడ్డానో దాని నిమిత్తం నేను అది పట్టుకోవాలని పరిగెడుతున్నాను. నేను అది ఎలా ఏ విధం చేతనైనా దాన్ని పట్టుకోవాలని పౌలు గారు ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. వెనకున్న వాటి గురించి చూసుకుంటలేదు, పక్కన్న వాటి గురించి చూసుకుంటలేదు. ఏ విధం చేతనైనా నాకు అది కావాలి, నేను దాన్ని పట్టుకోవాలని అని ఆయన ప్రతి విషయాన్ని వెనక పెట్టేసి వెనక చూసుకుంటలేదు, ముందుకే చూసుకుంటున్నారు తప్ప. పద్నాలుగో వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని ఎలాంటి పిలుపు పిలిచాడు? ఉన్నతమైన పిలుపు పిలిచాడు, మామూలు పిలుపు కాదు, చాలా ఉన్నతమైనది ఇది. ఈ ఉన్నతమైన పిలుపు ఏముంది దాని గురించి? ఆ పిలుపుకి దానివల్ల కలుగు బహుమానం పొందవలనని నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను తప్ప పక్కలకు చూస్తలేదు. అది ఎట్టుందో స్ట్రైట్ చూసుకుంటూ ఎన్ని ఇబ్బందులైనా ఎదురైనా అన్నీ వదిలేసుకుంటూ ఆ గురి యొద్దకి ఆ బహుమానం ఎలాగైనా కావాలి, ఆ మహిమ శరీరం కావాలి అని ఆయన గురి యొద్దకే పరిగెడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అయితే పౌలు గారు మనకు చూపిస్తున్నారో మాదిరి ఆ గురి యొద్దకు వెళ్ళడానికి, ఆ మహిమా శరీరం పొందడానికి మన ఎలాంటి సమస్యనైనా ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొంచు ముందుకు వెళ్ళాలి. 3వ అధ్యాయం 21వ వచనం, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము
తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇప్పుడు పౌలు గారు ఎందుకు పరిగెడుతున్నారు? ఆ ఉన్నతమైన బహుమానం గురించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేని గురించి పరిగెడుతున్నారు? ఇక్కడ ఏమంటున్నాడు? సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి. యేసుప్రభు వారికి ఏ శక్తిని ఉంది? ఏ శక్తి? సమస్తాన్ని లోబర్చుకునే శక్తి ఆయనకు ఉంది. ఆ శక్తి ఎలాగొచ్చింది ఆయనకి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుడి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణుడై ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళి ఆయన ఏం పొందుకున్నాడు? దూతల మీద అధికారం పొందాడు, శక్తుల మీద అధికారం పొందాడు. అధికారుల మీదను దూతల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వాన్ని ఉన్నాడు. ఆయనకి సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన ఏదైనా చేయగల శక్తివంతుడు అని ఆయన నమ్ముతూ పౌలు గారు ఆయన వైపే చూసుకుంటూ పరిగెడుతున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21 మళ్ళీ ఒకసారి చూద్దాం. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇక్కడ సమస్తము తనకు లోబర్చగల శక్తిని బట్టి ఆయన ఏం చేయగలడు? మన దీన శరీరాన్ని తన మహిమ శరీరానికి సమానంగా చేయగల శక్తి ఆయనకు ఉంది. కాబట్టి నేను గురి యొద్దగా పరిగెడుతున్నాను. ఆయన దగ్గరే ఉంది. యేసుప్రభు వారి వద్దే సమస్తాన్ని మార్చగల శక్తి. మన ఎలాంటి శరీరం? దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి నేను ఆయన వైపే చూసుకుంటూ పరిగెడుతున్నాను. యూదాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. ఇక్కడ ఎలా ఉండాలి? అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనమే కట్టుకోవాలి. కట్టుకుని ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎవరి గురించి కనిపెట్టుకోవాలి? యేసుక్రీస్తు వారి యొక్క కనికరము కొరకు కనిపెట్టుకొనుచు. పరిశుద్ధాత్మ దేవుని ఆయనతో సహవాసంలో ఉంటే మన దేవునితో సరైన ప్రార్థన చేయగలం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలి. దేవుని ప్రేమలో మనం నిలిచి దేవుని ప్రేమలో ఉండాలి అని మనం ఎలా ఉండాలి? ఏదైనా కావాలి అనుకుంటే, మనం ఏదైనా వస్తుంది అనుకుంటే మనం ఎలా ఉంటాం? ఎప్పుడు వస్తుందా అని కాసుకొని ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు మనకి ఏం తెస్తాడు? నిత్యజీవం వస్తుంది. కాబట్టి ఆ కనికరము కొరకు మనం దేవుని ప్రేమలో కాసుకుని జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండాలి. ఆ నిరీక్షణని. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అయ్యింది. దేవుని రాజ్యం ఎలా ఉంది? భోజనం తినటం, నీళ్ళు తాగటం, తినటం తిరగటం కాదు. నీతియు సమాధానము. నీతి ఎవరు? యేసుక్రీస్తు వారి నీతి మనం పొందాలి అంటే ఆయన రక్తంలో మనం మాత్రమే, ఆయన ఉచిత కృప ద్వారా మాత్రమే మనం నీతిని పొందగలం. నీతియు సమాధానం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. నీతియు సమాధానం ఎప్పుడైతే ఉందో
మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎలా ఉంటారు? ఆనందముగా ఉంటాడు. ఆ ఆనందముగా ఉన్నప్పుడే ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషులందరి దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. క్రీస్తుకు దాసుడైండి దేవుడికి ఇష్టంగా ఉంటే మనుషుల దృష్టిలో యోగ్యుడిగా ఉంటాడు. మనమే వెళ్ళి మనుషుల్లో యోగ్యమైనగా వాళ్ళ పేరున్న వాళ్ళగా ఉండాలంటే మనకు మాత్రం మనం ఉండలేము. ఎప్పుడు ఉంటాం? మనకి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉన్నప్పుడు, దేవుని ప్రేమలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారికి దాసులై ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని దృష్టికి ఇష్టలుగా ఉంటాం, మనుషుల దృష్టిలో కూడా యోగ్యులుగా ఉంటాం. మనమే సంతోషపరుచుకుంటే మనుషుల దృష్టిలో ఎప్పుడు యోగ్యులుగా ఉండము, దేవునికి ఇష్టలుగా కూడా ఉండము. తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సైనికుడు ఎవరు యుద్ధముకు పోయినప్పుడు తనని ఎవరైతే దండులో తెచ్చుకున్నారో వాళ్ళని సంతోష పెట్టాలని చూస్తే ఇబ్బంది పాలైపోతాడు. సంతోష పెట్టాలని చూసినాడు ఏమైపోతున్నాడు? ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకుపోతాడు. మనుషుల్ని సంతోష పెట్టాలంటే ఈ జీవన వ్యాపారంలోనే ఇబ్బంది పడిపోతాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. మన ఈ పోరాటంలో దేవుణ్ణి నమ్ముకుని ఈ పరలోకం పొందుకోవాలని వచ్చి ఏ పోరాటం అయితే పోరాడుతూ ముందుకెళ్తున్నామో ఆ పోరాటంలో ఎలాంటి పోరాడాలి? నియమం ప్రకారం ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారమే మనం వెళ్ళాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు వెళ్తే ఇక్కడ కిరీటం మనకి రాదు. ఏదైతే నియమం ఇచ్చాడో ఆ నియమం ప్రకారం పోరాడితేనే మనకి కిరీటం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నారు? నా ముందు ఏదైతే ఉందో దాని గురించి నీ వెనక ఉన్న అన్ని వదిలేసుకుని నేను నియమం ప్రకారం వెళ్ళి ఎలాగైనా దాన్ని నేను పొందుకోవాలని ఆయన పరిగెడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టడైన వారుగా ఉండాలి, యేసుక్రీస్తు వారికి దాసులై ఉండాలి. నీతి, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ యందు ఆనందం, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన ఆనందం గలవాడిగా ఉండాలి తప్ప ఆయన దుఃఖపెట్టేవారుగా మనం ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే మనం ఆ బహుమానాన్ని ఆ కిరీటాన్ని పొందగలం. దేవుడిచ్చిన ఉన్నతమైన పిలుపు ఎలాంటి పిలుపు ఇచ్చాడు మనకి? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనకు చెప్పారు కదా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తున్నాను. అయితే ఉన్నతమైన పిలుపు మనం దేవుడు పిలిచాడో, అందరినీ మామూలుగా పిలిస్తే ఏదో వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు. ఇది అలాంటి పిలుపు కాదు, లోకంలో ఉన్న పిలుపు కాదు, ఉన్నతమైంది, చాలా శ్రేష్టమైన పిలుపు. ఈ పిలుపుకి ఎలాంటి బహుమానం ఉంది? మనకి పరలోకంలో స్వాస్థ్యం ఉంది. కాబట్టి ఆ పిలుపుకి తగ్గట్టు మనం ఎలా వెళ్ళాలి? గురి యొద్దకే మనకి ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చారో దేవుడు, ఏ ఆజ్ఞలు అయితే మనల్ని ఇలా వెళ్ళాలి అని మనకు చెప్పారో ఆజ్ఞ ప్రకారం వెళ్తూ బలహీనతను మనం భరించబద్దులమై ఉన్నాం. ప్రతి ఒక్కరిని మనం బలవంతులం కదా అని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి కుదరదు. ప్రతి ఒక్కరిని మనతో చేర్చుకుంటూ వాళ్ళ బలహీనతల్ని మనం భరించి వాళ్ళని మరింత బలవంతులుగా చేసిన తర్వాత వాళ్ళని మనం మన ఇక్కడ ఏ అయితే బలవంతులు ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళే వెళ్తారా పరలోకానికి? వెళ్ళరు కదా, బలహీనలు కూడా రావాలి. కాబట్టి వాళ్ళ బలహీనతలు కూడా మనం భరించి వారిని కూడా మనతో పాటు పరలోకాన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం
చేయదగినవి ఉంటాయి, చేయకూడనివి ఉంటాయి. అన్నీ చేసేసే మనం చేయొచ్చు, ప్రతిదీ చేయొచ్చు. కాదు అన్నీ చేయదగినవా? చేయదగినవి కాదు. మరి దేవుడు ఇచ్చాడు కదా, మరి చేయొచ్చు కదా అంటే అవి తిన్నా తినకపోయినా, చేసినా చేయకపోయినా మనకి ఇక్కడ వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే మనకు పోయేది ఏముంది? పరలోకం పోద్ది. అదేమంటున్నారు, మీకు మేలైన దోసన పాలు కానీ ఒకటి, మనకి ఏదైతే మేలైంది ఉందో దాని నిమిత్తం మనం ప్రతి ఒక్కరిని సమకూర్చుకుని, ప్రతి ఒక్కరిని చేర్చుకుని, ప్రతి ఒక్కరికి మేలైన దాన్ని మనం ఇస్తూ మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని ఏ విషయం అయితే మనకు దేవుడు తెలియజేసాడో దాన్ని ఆలోచించుకుని, ఇది ఎలా ఉంది, ఎలా దేవుడు మనకు చెప్పాడు, దాని ప్రకారం మనం ముందుకు కొనసాగాలి. ప్రతి ఒక్కరి బలహీనత మనం అర్థం చేసుకుని మనం ఎదటోళ్ళ నిమిత్తమే బ్రతుకుతున్నాం తప్ప మన గురించి మనం, ప్రభు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. ఆయన అన్నీ చేయగలడు, అలాగని ఏది చేయలేదు. మనకి ఏదైతే అవసరమో దాన్నే చేశారు తప్ప వేరే ఏది చేయలేదు. ప్రతి విషయంలో మనం ఆలోచించుకుంటూ, ఆత్మ సహాయంతో, మన బలహీనతలో ఉంటే ప్రార్థన చేసుకుంటూ, ఎదుటివారి గురించి ప్రార్థన చేస్తూ మనం ముందుకు కొనసాగాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని తండ్రి, ప్రతి బలహీనతలో ఎవరైతే ఉన్నారో వారందరినీ భరించబద్దులమై ఉన్నాను నాయన. మాకేదైనా బలహీనత ఉంటే తండ్రి అది మీ వద్ద పెట్టుకుని తండ్రి, మీ యందు బలపడి మా సహోదరులను కూడా భరించబద్దులమై ఉన్నామని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. ఏ అయితే బహుమానాన్ని మీరు ఇస్తానన్నారో ఆ ఉన్నతమైన పిలుపుకు కలిగిన బహుమానం దాని వద్దకే మేము పరిగెట్టుకునిచు, ఏ మహిమా శరీరం అయితే మాకు ఇస్తాన్నారో ఆ మహిమా శరీరం నిమిత్తం తండ్రి మేము గురి యొద్దకే పరిగెత్తుకుని వెళ్ళేలాగా ప్రతి ఒక్కరిని తండ్రి గురి యొద్దకే తీసుకుని వచ్చేలాగా తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. తండ్రి బలహీనల్ని బలపరిచి తండ్రి మేము సంఘముగా కూడుకుని తండ్రి ప్రతి ఒక్కరికి మాదిరిగా మీ ముందుకు వెళ్ళడానికి కృప చూపి సహాయం చేయండి నాయన. విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి మనసులో తండ్రి ఫలింపజేయండి నాయన, సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా బ్రతుకుటకై, ఆ విధంగా ప్రకటించుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.